అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజమైనటువంటి ప్రాణత్యాగులు వారి చరిత్ర ఎందుకు మరుగున పడదో, ఏ రకంగా మరుగున పడదో తెలియదు. దాని వల్ల హనుమంతరావు గారి పుణ్యం అంటూ యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఆ 10 మంది అమరుల యొక్క త్యాగాన్ని ప్రజలకు తెలియజెప్పే అవకాశం ఇవాళ వచ్చింది. ధన్యులం మేము. అలాంటి గొప్ప అమరవీరుల యొక్క స్తూపాన్ని ఆవిష్కరించిన అవకాశం నాకు దొరకనున్నది చాలా పెద్ద అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. వీరేశం గారు ఉన్నారు, బిఎల్ఆర్ గారు ఉన్నారు, సిపిఐ నాయకులు వెంకరెడ్డి గారు ఉన్నారు, మా యువ పార్లమెంట్ సభ్యులు వీరేశం గారు ఉన్నారు, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ వెంకన్న గారు ఉన్నారు, మా ఎక్స్ఎమ్మెల్సీ మా అన్నగారు ఇక్కడ కూర్చోన్నాడు, మహిళా కాంగ్రెస్ ఉన్నారు. వేదిక వెళ్ళినటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా నమస్కారం. నల్గొండ జిల్లా త్యాగాల జిల్లా. ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు చాలా సందర్భాల్లో తలబడిన తెలంగాణ సాయుధ పోరాటం మొత్తం కమ్యూనిస్టులు కాంగ్రెస్ వస్తే ఆనాటి పోరాటానికి నాయకత్వం వహించి నిజాంను ఎదిరించి నిజాం కింద పనిచేసే రజాకార్ల యొక్క ఆగడాల్ని ఎదిరించి ఎంతో మంది ప్రాణాలు విడిచినటువంటి సందర్భం. స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత గొప్ప చరిత్రగా పోరాటం ఏదైనా ఉంది దేశంలో అంటే తెలంగాణ సాయుధ పోరాటం. నాయకులు, మహిళలు, విద్యార్థులు, యువకులు ఎంతో మంది ఈ పోరాటంలో పాల్గొన్నారు, ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు కూడా. వారి వల్లే ఈ దేశానికి 1947 15 ఆగస్టు స్వాతంత్రం వచ్చిన వీరి త్యాగాల వల్ల ఆనాడు ఒక్క మనిషి వల్లభాయ్ పటేల్ వారి కృషి వల్ల నెహ్రూ మార్గదర్శనంలో వారు ఇచ్చినటువంటి ఆపరేషన్ పోలో సందర్భంగా 17 సెప్టెంబర్ 1948లో తెలంగాణ ఈ దేశంలో విలీనమైంది. మిత్రులారా, ఇవాళ స్తూపం నిర్మించుకున్నామంటే ప్రస్తుతం మనకి కాకుండా భవిష్యత్ తరాలకి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఆనాడు జాతీయ జెండా ఎగరవేస్తే హనుమంతన చదివిన 10 మంది చిట్టిప్రోడు శ్రీరంగం నుంచి ఇద్దయ్య వరకు దాదాపు 10 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చిన సందర్భం. అన్యం పుణ్యం అరిగిన యువకులు కేవలం దేశం మీద ప్రేమతో తెలంగాణ దేశంలో కలవాలని ఆకాంక్షతో రెప్పరెప్పలాడే తిరంగా జెండా ఎగరవేస్తే రజాకారులు వారిని కాల్చినటువంటి సందర్భం. చాలా విచిత్రం. అంత గొప్ప సంఘటన ఎందుకు బయటికి రాలేకుండా ఇన్ని రోజులు మరుగున పడిందో ఆశ్చర్యంగా ఉంది నిజంగా కూడా. ఒక మహానుభావుడు దాన్ని వెలికి తీస్తే, ఆంధ్రజ్యోతి పత్రిక దాన్ని రాస్తే, హనుమంతరావు దాన్ని చదివి ఇక్కడికి ఎన్నో మార్లు వచ్చి ఇక్కడ ఎంపీ గారితో ఎమ్మెల్యేతో మాట్లాడి ఈ కార్యక్రమం వారితోనే కాకుండా నా సమక్షంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడి వారు వివరించి ఈ సంఘటన విలువ ఎంత పెద్దది, మీరు కూడా రావాలని కోరినప్పుడు నాకు వేరే ప్రోగ్రాం ఉంది పీస్, నేను ఇక్కడ ఇవాళ నేను గోకర్ణ దేవాలయానికి వెళ్ళి రావడంలో ఆలస్యమైంది, ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడికే వస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రాముఖ్యత చిన్నది కాదు. ఈ స్తూపం భవిష్యత్ తరాలకి ఒక సందేశ స్తూపంగా మిగులుతుంది. ఇలా మనము అనుభవిస్తున్న ఫలాలు మనకు తెలియవు. అది స్వాతంత్ర పోరాటం కానీ తెలంగాణ సాయుధ పోరాటం కానీ ఎంతమంది రక్తం చిందిస్తే మనకి స్వాతంత్రాలు వచ్చాయో, మనం ఇవాళ ఇంత సుఖ సంతోషంగా ఉంటామో చాలా మందికి తెలియదు. కానీ చాలా సందర్భంలో యువతరం చెప్తా, చరిత్ర చదవాలి, పుస్తకాలు చదవాలి. ఇవాళ ఎంత సుఖంగా ఉన్నాము అంటే ఆ పూర్వీకుల యొక్క త్యాగాలు. మిత్రులు, మా హనుమంతుడు ఒక మంచి మాట చెప్పాడు.
ఇవాళ ఈ దేశంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కుతూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని తపన పడుతున్నట్టు బీజేపీ నాయకుల యొక్క పాత్ర ఆనాడు స్వాతంత్ర పోరాటంలో లేదు, సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు. ఒక్క వ్యక్తి పేరు చెప్పగలుగుతారా వాళ్ళు? మా బీజేపీలో ఒకరు ఈ నాయకుడు స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నాడు, ఈ దేశం కొంత త్యాగం చేశాడు అని చెప్పగలుగుతారా? ఒక్కడంటే ఒక్క నాయన పోరాటంలో లేరు. కానీ ఇవాళ మాత్రం కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ, చిల్లర కొడుతూ, చెడగొడుతూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారమే పరమావధి, పర్మనెంట్ గా అధికారంలో ఉండాలనే ఒక తపన, దురాశ. దానివల్లే ఇలా సిబిఐని కానీ, ఈడీని కానీ, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానీ ఏడు సంస్థలుగా మార్చుకొని ముందుకు పోతా ఉన్నారు. కారణం ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రజల్ని నొప్పెపెట్టాలి, కులాల పేరిట చిచ్చు లేపాలి, మేము మాత్రం అధికారంలో ఉండాలని. ఒకవైపు అధికారమే పరమావధిగా పోతున్న మోడీ, అమిత్ షా ఉంటే, మరోవైపు ఈ పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరొక వైపు ఉన్నారు. ఎవరు గొప్పవారు ఇక్కడ? పదవి కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారు గొప్పవారా? ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి దేశం బాగుపడుతున్న 2004లో సోనియా గాంధీ గారు, మరొకసారి 2009లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ కూర్చోబెట్టిన ఘనత చరిత్ర కాంగ్రెస్ పార్టీది. స్వాతంత్ర పోరాటం లేరు, స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్ళు పుట్టింది పార్టీ. శ్రీరామచంద్రుడు, శివుడు పేరు చెప్పి ఓట్లు అడుగుకుంటారు. ప్రజలకు ఏం చేశారో చెప్పరు, ఓట్లు మాత్రం అడుగుతారు. వాళ్ళ దేశం ఆలోచించాల్సింది, ముఖ్యంగా యువతరం ఆలోచించాల్సింది, మీకు సేవ చేసే నాయకుడు కావాలి, మీకు నిస్వార్థంగా సేవ చేసే రాజకీయ పార్టీ కావాలి. కులం, మతం పేరిట రాజకీయాలు చేసే పార్టీలకు మనకు అవసరం లేదు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి దశగా ఆలోచించే పార్టీలు కావాలి. కానీ రోజు పొద్దున్న లేస్తే శ్రీరామచంద్రుడి పేరిట మనలో మనం చిచ్చు పెట్టే పార్టీలు మనకు అవసరం లేదు మిత్రమా. ఇలా ఒల్లాల గ్రామంలో చెప్తా ఉన్నాను, భవిష్యత్తు చెంతనగా ఉంచుకోవాలి అంటే లౌకికవాదం, ప్రజాస్వామ్యం నమ్మకున్నట్టు రాజకీయ పార్టీని ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. వల్ల ఇలా మోడీ, అమిత్ షా చేసిన దురాఘాతాలు ఇంత అంతా కాదు. అధికారంలో పర్మనెంట్ గా ఉండాలనే దోషంతో అన్ని సంస్థలు నిర్వీర్యం చేస్తా ముందుకు పోతా ఉన్నారు. అలాంటి వారికి ఈ చనిపోయిన 10 మంది యువకులు, అలాంటి వారికి జ్ఞానోదయం చేసే దశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. పెద్దలు జానారెడ్డి గారు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. నల్గొండ జిల్లాలో వారు చేయని పదవి లేదు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి. మీ జిల్లాలో పుట్టినందుకు మీరు గర్వంగా ఉండాల్సిన అవసరం ఉందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా ఆనాడు చూసాం మేము చిన్న వయసు ఉన్నప్పుడు. కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇరువురు పోటీ పడినా ప్రజాస్వామ్య సంస్థలు ఎప్పుడు నిర్వీర్యం చేయలే. 2 పార్టీలు కూడా ప్రజాస్వామ్యం నమ్ముకొని ముందుకు పోయినట్టు సందర్భం. ఇలా పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మిత్రులారా, యువతరం, ముఖ్యంగా చదువుకునే యువతరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 10 మంది ఆనాడు త్యాగం చేశారు కాబట్టి మనకి ఇవాళ స్వాతంత్రం వచ్చింది. అలాంటి త్యాగమూర్తుల్ని నిరంతరం స్మరించుకునే విధంగా హనుమంతాన్ని ఇవాళ స్తూపం కట్టించగలిగినాడంటే ఇది గొప్ప విషయంగా నేను ఇవాళ మీకు చెప్తూ, యావత్ తెలంగాణ రాష్ట్రానికి వారి చరిత్ర తెలవాలి. పెద్దలు జానారెడ్డి గారు ఆదేశించినట్టుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో వీళ్ళు పేర్లు ఎక్కే విధంగా, ఈ ఘటన దాంట్లో చోటు దక్కే విధంగా ప్రయత్నం చేస్తారనే మాట కూడా ఇస్తున్నాం, మనం చేస్తా ఉన్నాం. అందరికీ డబుల్ బెడ్రూమ్లు అన్నారు. జానారెడ్డి గారు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేశారు. సామ్యాల్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు, కానీ అది సరిపోదు. వారు అడిగిన విధంగా వారి స్తూపం నిర్మించబడిన ఈ పాఠశాలకి డబ్బులు ఇచ్చి పిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నేను, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అందరం వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడి, ఇది ఒక చరిత్రాత్మక ఊరిది, ఈ చరిత్ర ప్రజలకు తెలవాలి. ఇక్కడ స్తూపం చూసి చదువుకున్న ప్రతి విద్యార్థి దేశ స్వాతంత్రం కోసం
పోరాడే విధంగా ముందుకు పోవాలి, దేశ నిర్మాణం కోసం పోరాడే విధంగా ముందుకు పోయే విధంగా ఈ స్తూపం ఉపకరిస్తుంది. అందరికి పిలిచారు. నాకు ఒక బాధ ఉన్నది, అది ఉన్నమాట చెప్తా. ఎందుకంటే కొందరు పేర్లు కూడా అదే పోత స్తూపంలో చూసిపోయి మంత్రుల పేర్లు కూడా పెట్టినారు. ఇలాంటి సమయంలో రావాలన్నా లేదా? పిసిసి అధ్యక్షులు గారు మీరేమనుకున్నా ఇవాళ జానారెడ్డి గారు వచ్చిండ్రు, అదేవిధంగా ఎవరు విశ్వనాథన్ వచ్చిండ్రు, మిగతా శాసనసభ్యులు వచ్చిండ్రు, వాళ్ళు కూడా వచ్చిండే ఒక జోష్ వస్తుండే కదా. మంత్రులు అరే మంత్రులు లేనప్పుడు మీరు అన్ని మీటింగ్లకు వస్తారు, మంత్రులు వచ్చినప్పుడు ఇలాంటి అవకాశం ఎక్కడ రాదు. ఇది పుస్తకాలలో రాయాలి. వల్లాల విజయపూరిలో 10 మంది విద్యార్థుల పుస్తకాలలో రాయాలి, చరిత్రలో రాయాలి. అప్పుడే ఈ ఏలి గౌరవం పేరు పెరుగుతుంది, అదేవిధంగా వల్లాల గ్రామం పెరుగుతుంది. నేను ఇంకెక్కువ చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా, ఆ 10 మంది కుటుంబాలకు వాళ్ళందరికీ మీరు 2 బెడ్రూమ్ ఇస్తున్నారు, వాళ్ళకు కూడా 2 బెడ్రూమ్ ఇవ్వాలి. ఇప్పిస్తాడట ఎవరు మా సాబియల్ గారు చెప్తారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని నేను, అదేవిధంగా మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ తప్పనిగా మాట్లాడుతూ, దానికి జానారెడ్డి గారు ఇక్కడ ఉన్న ఎంపీ మా మిత్రుడు కిరణ్ అతను కూడా సపోర్ట్ చేస్తాడు. ఇంకా నేను ఎక్కువ చెప్పకుండా, స్వాతంత్రం రాకముందు ఎవరికి తెలియదు, స్వాతంత్రం వచ్చినాక నిజాం వ్యతిరేకంగా పోరాడాలంటే మామూలు 3 రంగుల జెండా ఎవరు ఎగిరేసిండ్రు? కాంగ్రెస్ ఎగిరేస్తే పిల్లలను తప్పేసు కదాకారు. కనుక దానికే ఈ మీటింగ్ పెట్టడం, ఈ స్తూపం చూడడానికి ప్రతి జిల్లా నుంచి జనం వస్తారు. ఎందుకంటే ఏది దేశభక్తి చూపించిన ఆ రోజులలో 1948 వచ్చే తరం వారు కూడా అదే ఆలోచన చేయాలి. ఇలా వాళ్ళ స్కూల్ పిల్లలందరూ పొద్దున వచ్చిండ్రు, అందరు సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళ తల్లులు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తండ్రి అందరూ వచ్చిండ్రు. ఈ మీటింగ్ బాగా జరగడానికి కారణం ఇక్కడ సర్పంచ్ గారు, అదేవిధంగా సామయ్య గారు, అన్నిటికంటే ముఖ్యంగా శంకర్ నాయక్ గారు ఇంట్లో తీసుకున్నాడు. ఈయన సాయం చేసిండు, ఎంపీ గారు చేశారు. ఈ గ్రాండ్ సక్సెస్ కావడానికి అందరి కోఆపరేషన్ అయితేనే అవుతుంది. ఇక దీన్ని చూడడానికి వస్తారు. చూడు, పెద్ద మీటింగ్ పెడతారంటే హైదరాబాద్ లో ఏం పెడతారు, ఏమని చెప్తారు, ఏ ఊర్లో మీరు ఏం సాయం చేసిండ్రు, ఏడ క్యాంపు నడిపించిండు ఒకరు చూపించమని అడుగుతున్నా. నేను చాలా వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, పెట్టిన ఆదాయం ఏదైనా పెట్టినా, మీరు పెట్టినా, మేము పెట్టినాం. కనుక వాళ్ళు కేవలం అబద్ధాలు చెప్తున్నారు. దీనికి నేను మీనాక్షి నటరాజన్ రమ్మంటే ఆయన నో హనుమంత్ అక్సెంట్ విశ్వనాథ్ అన్నారు. అదేవిధంగా మా మిత్రుడు లేట్ ఎంత జన్మో ఇంకా చాలా మంది వచ్చిండ్రు. వేరే ప్రోగ్రాం వల్ల ఢిల్లీ పోయిండు, లేట్కి వచ్చిండు. ఏదైనా ఆయన సందేశం వినాలి. ఆయన కంటే ముందు ఇద్దరు మాట్లాడతారు, 2-3. తర్వాత మా అధ్యక్షుడు, ఎందుకంటే మా అక్క చాల్చబడి పోతుంటే మీ భయానికి లేచి మాట్లాడతారు. మీరు వినాలి కదా, కొందరు కూడా కూర్చుంటారు కదా. చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏమన్నాడు హనుమంతరావు, ఏమన్నాడు మహేష్ ముచ్చట పెడతారు కదా, ఆ ముచ్చట నా సంగతి వెళ్ళాలని నేను మాట్లాడినాను. ఏదైనా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్ అమరవీరులకు, జోహార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.